హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తోటకూర వేపుడు చేస్తున్నానండి. మనకు తోటకూరలో ఎన్నో ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి కదండి. అది పప్పులో వేసుకొని వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఏ విధంగానూ మనం నచ్చినట్టుగా వండుకోవచ్చు. ఏ విధంగా వండుకున్నా మాత్రం వీక్లీ కనీసం 3 టైమ్ అయినా సరే ఆకుకూరలు తినేలా చూసుకోండి. హెల్త్కి చాలా మంచిది. అది ఏ ఆకుకూరలు అన్నది మీకు దొరికిన దాన్ని బట్టి ఉంటుంది. మాకైతే పాలకూర నిత్యం దొరుకుతుంది, తోటకూర అప్పుడప్పుడు దొరుకుతుంది. అందుకే తీసుకొచ్చాను. అది వేపుదామని పోపులు పక్కన పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయ, నీరుల్లిపాయ అన్నీ కోసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి. తర్వాత బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపులన్నీ వేసుకున్నానండి. ఒకటిగానే. కొంతమంది ఒక్కొక్కసారి కొన్ని వేస్తారు, వేరు. నేను అన్ని పోపులు వేస్తానండి. నాకు పోపు అంటే ఎందుకో చాలా ఇష్టం అనమాట. ఆ ఫ్లేవర్ అది వస్తుంటుంది కదా, అది చాలా బాగుంటుంది. అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఒకటి వేపుతున్నాను. ఇక్కడ తోటకూర దొరకడం చాలా కష్టం అండి. దొరికిన ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా వీక్లీ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా వాడండి. చాలామంది తోటకూర వేడి చేస్తుంది అని అంటూ ఉంటారు, కానీ వేడి చేయదండి. వేపిన తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించుకోవాలి. అలా చేసడం వలన తోటకూర వేడి చేయదండి. పచ్చి పొటాలకు కూడా తోటకూర వేపి పెడతారు. అంటే నీరుల్లిపాయ వేయరు, కానీ వెల్లుల్లిపాయ ఒకటే వేస్తారు. పోపులు ఏమీ వేయరు. జీలకర్ర ఇదే వేసి వేపుతారు. పచ్చి పొటాలకు కూడా పెడతారు. హెల్త్కి చాలా మంచిదండి. నేను కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలాసార్లు తిన్నాను. కడుపుతో ఉన్నప్పుడు తిన్నాను, పిల్లలు పుట్టిన తర్వాత కూడా తిన్నాను. హెల్త్కి చాలా మంచిది. కానీ బీహార్లో చాలా తక్కువ దొరుకుతుంది. ఇక్కడ రెడ్ కలర్ దొరుకుతుందండి. మనం గ్రీన్ కలర్ ఎక్కువ ఫస్ట్ నుంచి మనకు అదే అలవాటు అయిపోవడం వలన మనము గ్రీన్ కలర్ దొరికితేనే తింటాం అనమాట. నాకు అలాగే గ్రీన్ కలర్ దొరికిందని వెంటనే తీసుకొచ్చాను. ఇప్పుడు మొత్తం తోటకూర చూపించాను కదండి, అది 10 రూపీస్కి వచ్చిందని మొత్తం అంతా కూడా. రేట్ చాలా తక్కువగా ఉంటాయి ఆకుకూరలు అయిపోయినాయి. ఇక్కడ సీజనల్ కానప్పుడు మాత్రమే చాలా హెవీగా ఉంటాయి. తోటకూర మనం ఇలా వేపుకున్నప్పుడే పోపన్నీ వేసి ఆకేసిన తర్వాత మనము ఉప్పు మనకు ఎంతైతే అవసరమో తగినంత వేసుకోవాలండి. ఫస్ట్ ఉప్పు తక్కువే వేసుకోవాలి. నేను ఫ్రైలో ఎక్కువగా సాల్ట్ వాడతాను. నార్మల్ దాంట్లో అయితే కల్లుప్పు వాడుతుంటాను. మన కుకింగ్ వీడియోస్ రెగ్యులర్గా చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. అలాగే మనం కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి కొంతసేపు అయిన తర్వాత చూడండి, ఇలాగా మెత్తగా ఉడుకుతుంటుంది. దీంట్లో ఆకులో ఉన్న నీరు మొత్తము కూడా ఎగిరిపోయే వరకు వేపుతూనే ఉండాలా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుతూనే ఉండాలా. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుతూనే ఉండాలా. ఆకు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాంటి కాడలు గట్ట ఉన్నప్పుడు పులుసు పెట్టుకోవచ్చు. నాకు కాడలు చాలా తక్కువ ఉన్నాయి, అందుకనే పులుసు పెట్టలేదు, ఫ్రై చేశాను. చాలా రోజుల తర్వాత దొరికింది కదండి, చాలా ఇష్టంగా తిన్నాను. చాలా ప్రేమతో చేసుకున్నాను నేను కర్రీని. కర్రీలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మధ్య మధ్యలో మూత పెడుతూ వేపుతూ చూస్తూ ఉండాలండి. అంటే మరీ మాడిపోకూడదు. ఆకన్నది ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తేనే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఫైనల్లీ మన కర్రీ అయిపోయింది. ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.